ముక్తినాథ్ మందిర్ పక్కనే బుద్ధిస్టుడిది మానిస్టరీ ఉంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం పెట్టారు. అయితే ముక్తినాథుని బుద్ధులు ఆ దేవుని ప్రార్థిస్తారు, పూజ చేస్తారు. మన హిందువులు కూడా ఆ దేవుని పూజ చేస్తారు, ప్రార్థిస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ముక్తినాథ్ బుద్ధులకు హిందువులకు కూడా ప్రాశస్తం. ఇలాగ ముక్తినాథ్ మందిరం పక్కనే ఈ బుద్ధుని యొక్క విగ్రహం కూడా ఉంది. నిజంగా ఈ అందాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చూసిన మంచు కొండలు, ఒకసారి చుట్టూ మీరు చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడంతా కింద ఎక్కడ చూసినా మంచి ఫుల్గా స్నో ఉంది. అసలు కెమెరా తీను కూడా అవ్వలేదు, చేతులన్నీ కూడా కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతూ ఉంది. అయినా ఈ చలిలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. అలాగే బుద్ధుని కూడా అందరం అలాగే మా కళ్ళతో మేము చూస్తున్నాం, మా సెల్లుతో మీరు చూసి ఆనందిస్తారనేసి అందరి కోసం ముక్తినాథుని ప్రార్థించాం. అందరూ బాగుండాలి, అందులో తప్పకుండా మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం. జై ముక్తినాథ్ బాబాకి. సో ఈ హోటల్లో మేము నైట్ ఫుడ్ చాలా బాగుంది. సో చాలా బాగా సప్లై కూడా చేశారు అండ్ టేస్ట్ చాలా బాగుంది. ఈ రోజు మార్నింగ్ ఉప్మా అండ్ పూరి కదండి మన మాట వచ్చింది. సో తిన్నాము, చాలా బాగుంది, మంచి మంచి చాయ్ ఇచ్చారు. సో ఇక్కడ అందరినీ ఒకసారి చూపిస్తూ ఓ సామాన్ దిఖా ఏక్ బార్ ఉప్పర్. ఇక్కడ వీళ్ళ కల్చర్ అండి, ఇది టోటల్ చూడండి కాపర్ అండ్ బ్రాస్ ఈ రెండింటితో చేశారు. అలాగే అక్కడ చూడండి ఆ స్టాండ్ లాగా ఉంది కదా, అది మనకు రోకల్ అంటాం కదా, ఇక్కడ నేపాల్ రోకల్. అది చాలా బాగుంది. వాళ్ళు సో అందరూ ఇది చూడండి, ఇది మంచి నిజంగా చలికి మనకు భలే ఆదుకునింది. సో ఈ రోజు మేము ఈ ఊరిని వదిలేస్తున్నాం కదా, వదిలేసి రిటర్న్ మళ్ళీ పోఖరా వెళ్తున్నాం. ముక్తినాథ్ దర్శనం అయిపోయింది. బాయ్. होटल नाम क्या? ट्रिगर सीन. సూపర్ సర్వీస్. మహేష్ నామ్, అమ్మ బాగుండారా, అన్నం కావాలి, తెలుగులో చక్కగా ఇస్తున్నాడు సర్వీస్. చాలా గుడ్ బాయ్. ఇప్పుడు కూడా ఉప్మా, టోటల్ పూరి అంట, హాట్ వాటర్ వెళ్ళేటప్పుడు బాటిల్ కూడా కాంప్లిమెంట్ గా ఇస్తున్నాడు. వెరీ వెరీ నైస్ महेश, गुड बॉय. टोटल होटल में तुम्हारा सर्विस अच्छी है, बहुत अच्छी है, रियली. Thank you so much. Bolo, this is Sivas Manori. This is Sivas Manori. Manori bolo. Yes, Sivas Manori. Thank you. Hi Andy, good morning అందరికి. సో మేము కాట్మాండ్కి బయలుదేరాము పోఖ్రా నుంచి. మధ్యలో మనోకామన దేవి అంటే శక్తి పీఠం అది. సో దాన్ని చూసుకొని మేము బయలుదేరుతున్నాం. కాట్మాండ్కి వెళ్ళి రేపు అంటే టుమారో మేము పశుపతినాథ్ కదండి, పశుపతినాథ్ టెంపుల్కి బయలుదేరుతున్నాం. అందరూ హ్యాపీగా బయలుదేరాం. మధ్యలో వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది కదా బాబా, ఆయన వెంటనే రిపేర్ చేశారు. సో బయలుదేరాం. అందరూ హాయ్ చెప్పండి. హాయ్. సో ఇది అండి విశేషం. ఇప్పుడు కూడా అంత హైట్కి వెళ్తున్నాం కాబట్టి సో కొంచెం కూల్గా ఉంది క్లైమేట్. మార్నింగ్ చాలా కూల్గా ఉంది. సో స్వెటర్స్ అన్ని వేసుకుని కింద దిగాలంటే యాక్చువల్లీ ఇంకెంతసేపు అవుతుందండి టెంపుల్కి వెళ్ళడానికి? మనోకామన ఇంకొక 15 నిమిషాలు. యాక్చువల్లీ 18 శక్తి పీఠాలండి. 18 శక్తి పీఠాల్లో మనం కొన్నే చూసాం, ఇంకా చూడాలి. మా అదృష్టం ఏమంటే ఈ టూర్లో అది కూడా ఉంది కదండి, మనోకామన దేవి మందిర్కు పోయేటువంటి దారి ఇది. కొండపైన పైన అక్కడ రోపే ఉందండి, ఆ రోపే నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం రోపే దగ్గరికి వెళ్తున్నాం. రోపే దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనము కేబుల్ కార్లో పైది కొండ మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇది శక్తిపీఠాల్లో ఇది ఒకటి, నేపాల్లో ఉంటుంది. పోఖ్రా నుంచి కాఠ్మండుకు పోయేటువంటి దారిలో మనోకామన దేవి అంటారు. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం కోసం అనేసి మనందరం వెళ్తున్నాం అక్కడికి. కేబుల్ కార్ అక్కడ వెళ్తుంది చూసారా, ఆ కేబుల్ కారులోనే మనం వెళ్ళాల్సి వస్తుంది. అయితే కేబుల్ కారు కోసం క్యూ నిలబడి ఉన్నారు. క్యూలో వెళ్ళి మనము టికెట్స్ తీసుకొని పైకి వెళ్దాం. పైన వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ అమ్మవారి దేవస్థానం కూడా ఒకసారి మీకు అందరికి చూపిస్తాను. హాయ్ కలక్క, ఎక్కడున్నారు? మనోకామన దేవి గుడి దగ్గర ఉన్నాము.
మనోకామనాదేవి దుగుడి కదా. వాటర్ ఫాల్ చాలా బాగుంది కదక్క కదా. హాయ్ పెద్దమ్మ, ఎక్కడున్నారు? మనోకామనాదేవి శక్తిపీఠం కదా. హ్యాపీగా ఉంది క్లైమేట్ అంతా కదా మనకిడ. సో ఏం టెంపుల్ వెళ్తున్నామండి ఇప్పుడు? మనోకామనాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. దానికి టికెట్కి ఇండియన్ డబ్బై 670 రూపాయలు. అదే నేపాల్ అమౌంట్ అయితే 1070 రూపీస్. సో అందరం టికెట్స్ తీసుకున్నాం. రోప్వే వెళ్ళడానికి వెళ్తున్నాం. హాయ్ రమ్మా. సో అది కాబట్టి అందరూ హ్యాపీగా రోప్వేని ఎంజాయ్ చేసి అమ్మవారిని దర్శించుకుని వద్దాం కదండి. రోప్వేలో వెళ్ళేటప్పుడు కొండలన్నీ చూపిస్తాం. సహాయ్ అన్నయ్య, హాయ్ కలక్క, పెద్దమ్మ. ఓకే వచ్చేసింది. లైన్లో ఎంతసేపు అండి, దగ్గర 1 అవర్ పట్టింది. చాలా మంది దర్శనాలు. రోప్వే మా వంతు నెక్స్ట్ వస్తే ఎక్కుతాం. మనోకామనాదేవి టెంపుల్ రోప్వేలో 24 ఇయర్స్గా రోప్వే ఉంది. అది స్పెషల్. అంటే 25 సంవత్సరాల అప్డేట్ ఉంది. చాలా హైట్ కొండ రోప్వేలో పెట్టాలి. సో రోప్వే వెళ్తున్నాం రోప్వేలో పైకి వెళ్తున్నాం. నాకైతే అమ్ము కళ్ళు తిరుగుతున్నా నేను. మనిషికి రెక్కలు వస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ చూడండి. కొండలు, ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ ఎంత అందంగా కనబడుతున్నాయి పైనుంచి. వెరీ బ్యూటిఫుల్. సెలయేరు చూడంండి, వాగు ఎంత బాగా పోతుందో. అందులో ఆగిపోయింది. ఏమిటి ఆగిపోయింది? చంపాలైనా అన్నట్టుంది. కొంచెం చూసుకోండి. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. హాయ్ చిన్న, ఎంత బాగుంది కదా. మనోకామనాదేవి దర్శనానికి వెళ్తున్నాం. పైన కొండ పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. శక్తిపీఠం, నేపాల్ లో ఉన్న శక్తిపీఠం. ఇది హైట్ కుంది చూడండి రోప్వే. ఇప్పుడు వెళ్తున్నాం. ఎందుకు స్టాప్ చేశారు? కాసేపు మధ్యలో మమ్మల్ని సీనరీ ఎంజాయ్ చేయమని స్టాప్ చేశారు. కొంచెం ఉయ్యాలు ఊదమ్మా, కొంచెం ఉయ్యాలు ఊదమ్మా. అట్లా అనకూడదు. కరెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకులే సార్, మీరు కూర్చోండి. భయపడిచ్చదండి మీరు. లేదు, వాళ్ళది రాలేదంట ఇంకా, అందుకోసం. చూడు వాళ్ళది రాలేదు, చూడు ఎక్కడ ఇంకా రాలేదు. అవునండి, ఎందుకు వాళ్ళది రాలేదు, ఆగిపోయింది. ఓహో, మన కలక్కోల కోసం ఆపేసి, బావ కోసం కలక్ ఎదురు చూస్తారు. కలక్ ఆపేశారు. కలక్క చూడు, బావ పోతాంటావా? ఇప్పుడు అంటే కలక్కోలు స్టార్ట్ చేశారండి, వస్తున్నారు. ఎస్ ఎస్ ఎస్. చుట్టూ కొండలు, సూపర్ కదా. మధ్యలో నది. అసలు ఎంత బ్యూటిఫుల్ సీన్స్. మధ్యలో నది. ఓ వెరీ బ్యూటిఫుల్ కదా. కొండలు, వాగులు, దీని మధ్య మా ప్రయాణం సాగుతుందండి. అంటే చాలా ఎత్తైనటువంటి కొండపైకి రోపే. చాలా చోట్ల రోపేలో మనం వెళ్ళాం కానీ ఇంత ఎత్తు ప్రదేశంలోకి రోపే ఫస్ట్ టైం. చాలా హైట్ లోకి వెళ్తున్నాం. ఇదిగోండి ఇంకో రోప్ వస్తా ఉంది అక్కడ. ఇదిగోండి వాళ్ళ కిందకి దిగి వస్తున్న వాళ్ళు. ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓ ఊరు ఇది ఒక విలేజ్ అండి. కింద ఇది ఒక విలేజ్. ఎంత బాగుంది చూడండి విలేజ్. అంతా రేకులే వేసుకొని ఉన్నారు. అంటే వర్షాలు పడినా అక్కడ చూడండి ప్లేసెస్ ఎంత బాగా ఫ్లాట్స్ చేసుకుని హౌసెస్ కట్టుకున్నారు. చెట్లు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. వెళ్తున్నా. ఇంత హైట్ కి 25 years బ్యాకే ఇది రోప్స్ వేసారంటే గ్రేట్ కదా. 18 శక్తిపీఠాల్లో మనోకామనాదేవి టెంపుల్ కి మేము వెళ్తున్నాం. 18
ఐ థింక్ ఒక 9 or 8 చూస్తుంటాం, ఇంకా చాలా చూడాలి. బట్ భగవంతుడు మనకిచ్చిన ఎంత ప్రాప్తం అంతా ఈ రోజు మా హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు జీవితంలో ఏం గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను టూర్స్ తీసుకెళ్తాడు, దేవుళ్ళని చూపిస్తాడు. నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టినీడు. నా షాపింగ్ కి మాత్రమే నేను చేసుకుంటాను, ఇంకొక రూపాయి కూడా ఇవ్వను. నా టూర్ అంతా అయిందే. ఆ వాటర్ బాటిల్ కూడా డబ్బులు ఇను. మంచిది. మీరు కింద చూసుకుంటా వస్తున్నారు, చాలా బాగుంది కదా. చాలా హైట్. నేను కూడా ఒక పక్షిని అయిపోయి ఈ అడవిలో చెట్ల మధ్య అని గద్దెనైపోయి ఎగిరినట్టుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లనంతా రానియకుండా రోప్కి ఇబ్బంది లేకుండా కాల్ చేసి కొట్టేస్తున్నారు. మనం యాక్చువల్ గా కాశ్మీర్ లో సోన్మార్గ్ వెళ్ళాం కదా, అవును, దానికన్నా సోన్మార్గ్ height. కంటే కూడా చాలా హైట్ ఇది. చాలా హైట్ ఇది, సోనామార్గ్ కన్నా హైట్ ఎక్కువ. తక్కువ. అమ్మో హాయ్ అన్న. బాబా, ఎంత beautiful గా ఉంది బాబా climate. ఏం కథ? అబ్బా ఇక్కడ చూడబ్బా, ఇది చూడు మను, ఎంత beautiful గా ఉంది. ఏం లొకేషన్, ఏం కథ? ఏమి కథనా ఇది, చెట్ల కథ ఇది. కథరా? చిన్న కథ కాదబ్బా, అట్లా ఇట్లా కథ కాదు. నేపాలే సూపర్. ఇది మనకు థ్రిల్. మా ఇంత చెట్లు ఎంత చిన్నగా కనబడుతున్నాయి తెలుసా. మనము ఇది ఎంత ఫాస్ట్ గా పోతాం తెలుసా, మనకు తెలియట్లేదు. స్లో అనిపి slow అయింది. ఇప్పుడు హైట్ దగ్గర అయ్యింది. ఇప్పుడు హైట్ దగ్గర చూడు హెలికాప్టర్ లో నుంచి పోతాను ఎట్లుంది. మీకు విషయం తెలుసా, ఇట్లా అవుతుంది తెలుసా? అవుతాంది నాకు కూడా. అవుతుంది. చక్కర్లు కొడతాయి. ఇప్పుడు అవుతాను. గిర్రా గిర్రా గిర్రా. కోసం రా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా రోప్వేలో పోతే కూడా ఎంతో డిఫరెంట్ గా ఉందండి వెళ్తుంటే. అనిపిస్తుంది. అంత హైట్ గా అట్లే అంటే గద్దకు కూడా ఇట్లే ఉంటుందేమో పోయేటప్పుడు. అవి ఎదురుతాయి. తిరుగుతాయి. కాదు, మన ఫ్లైట్ లో పోలేదు అనుకుంటాను. ఇదంతా కరెంట్ కింద. కరెంట్ తోనే ఇదంతా. ఇదే ఫ్లైట్. అసలు చాలా గ్రేట్. కొండ హైట్ కి వచ్చినాం చూడ మనం ఇప్పుడు. కలెక్క రా 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 కలెక్క రా. అదో చ చ చ చ చ చ చ చ. ఇంకా పోలా, అరే ఇంకో కొండపైకి పోలా. అటు చూడు, చాలా నిజంగా అయ్యో చెప్తున్నానండి. బాబోయ్. మేము ఇచ్చిన అమౌంట్ అయ్యో ఈడ ఊర్లు చూడు, చిన్న విలేజ్ ఈడ, చిన్న విలేజెస్. విలేజ్. ఆ చెట్టు అంతా పులి అండి, అక్కడ ఎర్ర పులు భలే ఉందండి ఆ చెట్టు. చూడు మరి ఈ కొండపైకి వాళ్ళు ఎట్లా ఇంత ముందు అంటే దారి వాళ్ళకు చిన్న నడక దారి ఉండిందో ఏమో మరి. దీని అంటే వీడియో దేవుడి దగ్గర వెళ్ళాలి కదా. అయ్యో. మన ఇడ్లీ బాగా వీడియో పెడతారు. ఇక్కడ అన్ని ఇల్లే. అసలు మేము ఇంకా అంతేనేమో అనుకుంటే, అట్లేలే చూడు కరెక్టే. అంతే అనుకుంటే ఇంకా ఎంత పైకి పోవాలా మనము. అంటే అప్పుడు చూడు ఎన్ని కొండల పైకి ఎక్కిపోవాలా. ఇంకా పైకి వెళ్ళా కూడా వెళ్ళాలా? ఏమో ఇంకా ఉందేమో. నిజంగా చెప్తున్నా, ఇండియాకు మాత్రమే ఈ అమౌంట్. అదే ఫారినర్స్ వచ్చారు అని అంటే ఫారినర్స్ కి $20. $20 అంటే దగ్గర దగ్గర 1600. 1600. మనకు 600. మనకు 670 రూపీస్. డబల్ చూడండి ఇండియాకి ఫారినర్స్. ఇండియన్స్ అంటే నేపాలీస్ కి ఎప్పుడు ఒక రెస్పెక్ట్ కదండి. అవును, ఇండియానే కదా బాగా హెల్ప్ చేసేది నేపాల్ కి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది చూడు ఎందుకో పైర్ చేసేదండి ఇది. చూడు వాళ్ళు ల్యాండ్ ఎంత బాగా ఇట్లా తయారు చేసుకున్నారా, అంత బాగా తయారు చేసుకున్నారు చూడండి పైర్ కి. చూడు ఇప్పుడు చూస్తా ఉంటే అసలు ఇది చూడండి, వాళ్ళకి ల్యాండ్ అంటే పంటలు పండించుకోవడానికి ఈ నేలని అంతా క్లీన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ తయారు చేసుకున్నారు. ఎంత పెద్ద కొండలు ఏంది అసలు, ఇంత కొండల్లో అసలు రోపే వెరీ గ్రేట్. సూపర్. నాకు ఈ కాగితాల చెట్టు అంటే చాలా చాలా ఇష్టం తెలుసా. బాగుందో అసలు. మై గాడ్ పైకి పోతాంది. ఇది చూడునా ఎంత ఒక్కటే హైట్, హైట్ చూడు భారీగా. మా తల్లి చూడు ఎంత లోతుకి అసలు కిందికి. ఎంత హైట్ లో కూర్చుంటాయమ్మా. ఒక్కసారి ఒక్కటి చూడండి. చాలబ్బా, నేపాల్ వచ్చినందుకు చాలా బాబా. ఒక్కటి కామ్య నిజంగా అమ్మవారు జన్మ ధన్యం. మనం ఒక్కసారి ప్యాక్ చూపి ఎంత బాగుంది మనం అసలు. మై గాడ్, టౌన్ నుంచి కింద చూస్తే ఎంత బాగుంది అండి. ఇవి చూడండి ఆకులు భలే పూల్ గా ఉన్నాయి. ఏమో చెట్లు డిఫరెంట్ గా ఉన్నాయి, ఏదో డిఫరెంట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ చెట్లను చూడలేదండి.
మనోకామనా దేవికి ఎన్ని కొండలు పైకి రోప్వే, ఎన్ని కొండలు చూడు, కొండలు ఎక్కెళ్తాను నిజంగా కదా బాబా. థ్రిల్లింగ్ బాబా. నేపాల్ ట్రిప్ లో ఇది మనోకామనా దేవి శక్తిపీఠం పైన ఉంది. ఎన్ని కొండలు కింద నుంచి పైకి రోపేలో చాలా హైట్. ఇంత హైట్ రోపే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలా. చాలా మంది ఇంకా కొండ ఎక్కాలి. రోడ్ ఇక్కడికి లాస్ట్ టెంట్ ఉంది, టెంట్ దగ్గరికి. చూడు టెంట్ కూడా కాదని, రూట్ ఎప్పుడు ఎక్కడ వచ్చేది, టెంట్ కూడా దాటిపోవాలా. లేదు ఇంకా ఉంది, ఇంకా భూమిలో ఇది స్టేషన్, స్టేషన్. ఇది స్టేషన్. స్టేషన్ లోకి వెళ్తున్నాం. స్టేషన్ లోకి వెళ్తున్నాం. వచ్చేసాం, స్టేషన్ లేకి వచ్చేసాం. తిరుగుతా ఉంది, సర్రని వచ్చేసాం. సూపర్ ఓపెన్ అవుతుంది, అదే ఓపెన్ అవుతుంది. దిగండి. నిజంగానే ఇట్స్ నేపాల్ ట్రిప్ లో ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ ట్రిప్. ఇది దిగండి. కమాన్ గో ఫాస్ట్. చూడుకో వచ్చేసాం. ఈ రోపే నుంచి మేము దిగేసాం. ఇప్పుడు ఇంకా అమ్మవారి దర్శనానికి వేసి వెళ్తాం. ఓకే వచ్చేసాం. నిజంగానే చాలా చాలా ఎక్స్పీరియన్స్, అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లింగ్ అనిపించింది కదరా, వెరీ వెరీ థ్రిల్లింగ్. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇదిగో రండి, చూడు వెల్కమ్ చెప్తాను మీకు. అట దిగాలి. బ్యూటిఫుల్ కదా అన్నయ్య ఇది మనోకామనా దేవి టెంపుల్ కి లోపలికి వెళ్తున్నాము రోపేలో నుంచి. ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం అండి, ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవి, రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది ఫారెస్ట్ లో. అండ్ అగరబత్తి, కొబ్బరికాయ అన్నీ ఇచ్చారు. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మకి సమర్పించి రిటర్న్లో మళ్ళీ వీళ్ళకి తెచ్చేస్తాము. చుట్టూ షాపింగ్స్ అన్నీ ఉంటాయి. మనం ఏమి మనసులో కోరుకొని అమ్మవారికి మనం కొంచెం కొట్టే అది మనోవాంఛ ఫలసిద్ధి వస్తువు అంటారు కదా, అలా మనం కోరుకున్నది ఇక్కడ జరుగుతుందని ఒక ప్రతీక. ఇది శక్తిపీఠము. మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుందాం. మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేపాల్లో ఫేమస్ ఆరెంజెస్, సో చూడండి లీవ్స్తో సహా పెడతారు. ఇట్స్ అ వెరీ ఫేమస్, ఫ్రెష్గా ఉంటుంది నేపాలీ ఫ్రూట్ ఆరెంజ్. వచ్చేటప్పుడు తీసుకుందాం. వచ్చేసి ఇదిగోండి, ఇదేనండి అమ్మవారి టెంపుల్ గోపురము. బయట నుంచి వ్యూ. మేమందరం వెళ్తున్నాం, అమ్మవారిని దర్శనం చేసి వస్తాం. ఇక్కడ ఒక ఫేమస్ అంటే కోళ్ళు కూడా ఇక్కడే అమ్ముతారు. కింద నుంచి అయితే 250 రూపాయలు కోడికి కూడా టికెట్ రూపాయలు. బికాజ్ ఎందుకంటే కోడి అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తారు. చూపించగలను లేదంటే ట్రై చేస్తాను. అమ్మవారిని చూపించగలిగేట్లుంటే కామనాదేవి అమ్మవారిని కూడా చూపిస్తాను. అమ్మవారి దర్శనం ఇప్పుడే అయిందండి. చాలా చాలా అద్భుతంగా ప్రజెంట్గా ఉంది. ఒక బూక్స్ కమ్స్ లాగా వచ్చింది శక్తిపీఠము మొత్తము. కానీ స్వామి కూడా చాలా బాగా ఆశీర్వదించారు. సో ప్రసాదం కూడా ఇచ్చారు. టెంకాయ కొబ్బరికాయ బయటే కొట్టాలన్నారు. లోపల మీకు చూపించడానికి వీల్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. జస్ట్ అక్కడే ఒక 10 అడుగుల్లోనే అమ్మవారు ఉంది. నిజంగా అద్భుతమైన శక్తిపీఠం అండి. నేను చాలా శక్తిపీఠాలు చూశాను. ఇది మనోకామనా దేవి శక్తిపీఠం. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నా తరపున అమ్మవారిని కోరుకుంటున్నాను. కొబ్బరికాయ కొడతాం, చూద్దాం వచ్చేసేయండి.
ఇక్కడ కోరిక కోరుకుని ఇక్కడ గుడ్డలు కడతారు ఇలా. అలాగే మన ఉండీలు మనకు ఎట్లా ఉండీలో అక్కడ నేపాల్ డబ్బులు, ఇండియా డబ్బులు కూడా వేస్తుంటారు మొత్తము. ఇట్లే కొబ్బరికాయ లోపల కొట్టరండి, మనమే ఇక్కడ కొట్టుకోవాలి. ఇలా ఉంటుంది కొబ్బరికాయ, మనమే కొట్టుకోవాలి. సిస్టమ్ బాగుంది, కొబ్బరికాయ కొట్టే సిస్టమ్. ఇది పట్టుకోవచ్చు. కొబ్బరికాయని వెయిట్ ఉంటుంది, ఇలా పెట్టి ఒక్కసారిగా నిచ్చలయ్యిందో వెయిట్ ఎక్కువ. సో అమ్మవారికి కొబ్బరికాయ మనస్ఫూర్తి కొట్టాము. ప్రసాదం అందరూ కొద్ది కొద్దిగా తీసుకుంటాం. ఈ ముక్క మీకు కూడా ప్రసాదం తిని మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. తీసుకోండి, తీసుకోండి అంతా కొంచెం కొంచెం. అమ్మవారి ప్రసాదం మా శ్రీవారికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది అమ్మవారి దర్శనం. నిజంగా మా శ్రీవారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంత దూరం నన్ను ఇంత తిప్పి చూపిస్తారు. ఇదేనేమో జీవితంలో చివరిగా మనకు మిగిలే ఆనందం, అమ్మవారి ఆశీస్సులు, భగవంతుడి తృప్తి ఇదేనేమో అనిపిస్తుంది. వీళ్ళు గోపురం కట్టారు. మన సైడ్ గోపురం ఇట్లా హైట్ ఉంటుంది, ఇది నేపాల్ స్టైల్. పావురాలన్నీ ఉన్నాయి. అందరూ దర్శనానికి వెళ్తున్నారు, మనం కూడా దర్శనం చేసుకుంటాం. వచ్చేసాయి. శక్తి పీఠాలండి అవి. మీ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు సదా ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటూ అమ్మవారి దర్శనం అయింది, వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయిందండి అమ్మవారిని. కడపండా ఫోన్ చేశాము. రిటర్న్ వెళ్ళడానికి 5 o'clock లాస్ట్. సో కేబుల్ కార్ వచ్చింది, కిందికి వెళ్ళిపోతున్నాం సేఫ్గా అందరం. సో మరిగేశ్వరాయ కూర్చో. టికెట్ ఓకే, వెల్కమ్ అని చెప్పేశారు. 6 మంది. గాడ్ చూడండి, థ్రిల్లింగ్ డౌన్. ఎస్, కిందికి ఇలా ఫ్లో అవుతున్నట్టు ఎంత బాగుంది చూడండి. దర్శనం బాగా అయింది అమ్మవారిది. కడుపు నిండా భోజనం పెట్టారు, హ్యాపీగా ఉంది. క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. నేపాల్ టోటల్ టూర్లో
చాలా మంచి అద్భుతమైన ప్రయాణం అని దీన్ని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ 25 years బ్యాక్ నుంచి రోప్వే వేశారు. వెరీ లాంగ్ అండ్ హైట్ కూడా. ఇక్కడ ఒకటి ఏమంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సంబంధించిన స్టాచ్యూ విగ్రహం జ్ఞాపకంగా ఇంటికి తీసుకెళ్తాను. బట్ ఇక్కడ మాత్రం బయట ఉన్న గోపురం ఆర్చ్ అమ్ముతున్నారు తప్ప లోపల ఉన్న అమ్మవారి విగ్రహం కానీ స్టాచ్యూ ఎలా ఉంది అని ఎవ్వరికీ కంటికి కనబడదండి, అమ్మరు. అంత పవర్ఫుల్ అండ్ శక్తివంతమైనది అది. పైనుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి చూడండి అది. ఎస్, బస్ డ్రైవర్ సార్. అందుకే అండి ఎన్నేళ్ళు సర్వీస్ వీళ్ళకి. అందుకే ఆ కేబుల్కి ఎన్నేళ్ళు సర్వీస్, దానికి అలవాటు. ఎన్నేళ్ళు దీనికి సర్వీస్ అంత మాత్రం చేయలేదు. నాకు తెలుసు ఇది సర్వీస్ చాలా. బ్యూటిఫుల్ అందాలండి నేపాల్లో. लेता है उधर वैसा भी है। ఎంత బాగున్నాడు తెలుసా గణేష్. 1 2 3 4 5 ऊपर का 5 ओके. पंचमुख हाँ। शिवलिंग हाँ, ओके. भगवान किधर है वो शिव का वो शिव का आपको मिलेगा वो पशुपति में। सूरत का शिवलिंग किधर है? मेन पंच- नहीं ये वो मंदिर किधर है वो आपको पशुपति में मिलेगा। చెప్పాను కదా పశుపతినాథ్. చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు పశుపతినాథ్ తీసుకున్నాను. ये भैरव है। భైరవ్, భైరవ్ కూడా వచ్చింది. సో వచ్చేసాము, రూపేలో దిగేసేయాలి. దర్శనం హ్యాపీగా చేసుకున్నాము. అనుకునే టైంకి వచ్చేయాలన్నారు, వచ్చేసాము. మనోకామనాదేవి కేబుల్ కార్ ఇది. అక్కడ పైన చూపిస్తున్నారు కదండి, అలాంటి కొండలు ఇంకా 4-5 కొండలు వెళ్ళొచ్చాము. సో కేబుల్ కార్లో అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసాం. థ్యాంక్ యూ, బాయ్. కాఠ్మాండుకి వచ్చేసాం. కాఠ్మాండులో మా రూమ్స్ ఒక్కొక్కరికి అలాట్ చేశారు. సో ఇది మా కోమ్లా వాళ్ళ రూమ్. అప్పుడే లగేజ్తో అందరు దిగిపోయారు. సో ఒక్కసారిగా వచ్చేసరికి రిలాక్స్గా ఉంది మాకు. రూమ్స్ వెరీ నైస్. కైలాష్ హోటల్ అండి కాఠ్మాండులో. ఇది చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. వీళ్ళు ముగ్గురికి ఇది అలాట్ చేశారు. అలాగే మాకు ఆపోజిట్లో మా బావ, మా కలెక్క వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే జర్నీ వెరీ 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 టయర్డ్. మా పెద్దమ్మ కమ్మలు ఎవరికి ఇస్తామా అని ఆలోచిస్తూ వస్తుంది. మా పెద్దమ్మ కూడా యాక్చువల్లీ బాగా మనం పోయాము అమ్మవారి టెంపుల్ భలే హ్యాపీ కదా కాదు, చాలా చాలా బాగుంది. మా బావ మాత్రం నేపాల్లో 300 వాళ్ళ డబ్బులు చెప్తే 320 ఇచ్చి అరటిపండ్లు కొన్నారు. సో నెక్స్ట్ దిస్ ఇస్ మై రూమ్ అండ్ హ్యాపీగా జర్నీ సూపర్ ఉంది. అండ్ రూమ్స్ చాలా బాగుంది. కైలాష్లో ఇది మా రూమ్స్. హాయ్ చిన్న. హాయ్. సో రూమ్స్ చాలా చాలా బాగున్నాయి చిన్న. ఓకే. కైలాష్ హోటలా. సో రేపు ఎప్పుడు దర్శనం? రేపు మార్నింగ్ 9 o'clock వెళ్ళాలి. ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు మేమంతా. సో మీరు ఫ్రెష్ అప్ అయిపోవాలనుకుంటున్నారు కదా అర్జెంటుగా. ఫస్ట్ కావాలి. ఓకే, బాత్రూమ్ కూడా చాలా బాగుందండి. సో బాత్రూమ్ ఆల్సో ప్లెజెంట్గానే ఇచ్చాడు. దిస్ ఇస్ బాత్రూమ్ అండ్ కబోర్డ్స్ ఇచ్చారు. 2 beds ఇచ్చారు. యాక్చువల్లీ 4 members ఉండొచ్చు ప్రతి బెడ్రూమ్లో, కానీ మేము 2 members 3 members మాత్రమే ఉంటున్నాం. సో ఇది రేపు మార్నింగ్ మళ్ళీ విశేషాలతో మేము ఉంటాం. గుడ్ నైట్.